ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలండి. ఎందుకంటే మీరు గత 10 రోజుల క్రితం ప్రజావాణి కార్యక్రమం ద్వారా శివకుమారి గారనే మహిళ దగ్గర మీరు స్వీకరించిన అర్జీ ప్రకారం వారి పాప కనిపించకుండా పోయిందని చెప్పి చాలా వేదనతో, ఆవేదనతో ఎంతో తల్లడిల్లిపోయి మీతో చెప్పింది. దాన్ని చూసి మీరు తట్టుకోలేకపోయారు. ఏంటమ్మా వివరాలు అడిగితే 9 నెలలు అయిందండి. మేము మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మా పాప అని చెప్పి చాలా బోరున ఏడ్చింది ఆవిడ. ఆ ఏడుపు విన్న పవన్ కళ్యాణ్ గారు బాధాతప్త హృదయంతోటి స్పందించి వెంటనే ఆ మాచవరం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారికి ఫోన్ చేసి, "శివకుమార్ గారండి, మీ ఇట్లాగా పాప మిస్ అయింది వారి పాప. మీకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కేసు ఉంది. దీని వివరాలు తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా నాకు అప్డేట్ చేయండి" అని చెప్పి ఫోన్ చేసి చెప్పాడండి. అలాగే వారిని నేను పంపిస్తున్నాను స్టేషన్‌కి, మాచవరం పోలీస్ స్టేషన్‌కి. మా కేకే గారు వస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఉన్న రైట్ హ్యాండ్‌గా ఉన్న కేకే గారిని పవన్ కళ్యాణ్ గారి వెహికల్ మీద, సెక్యూరిటీ వెహికల్ మీద ఆ కుటుంబాన్ని పంపించారు పోలీస్ స్టేషన్‌కండి. దాని ఫలితం ఈరోజు దక్కిందండి. ఎందుకంటే వెంటనే ఎప్పుడైతే సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో వెంటనే విజయవాడ కమిషనర్ గారు స్పందించారు. ఐజీ గారు స్పందించారు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని కమిషనర్ ఆఫీసులో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మనం కనుక్కోగలం అని చెప్పి ఒక 4 టీములను ఏర్పాటు చేసి 4 టీముల్ని 4 దిక్కులుగా పంపించారండి. అందులో ఒక టీమ్ సక్సెస్ అయింది. వీరు ఇప్పుడు ఈ తప్పిపోయిన మిస్సింగ్ పాప ఒక రామర్పడలో ఉండే ఒక అబ్బాయితోటి వెళ్ళిపోయిందని చెప్పి వీరు జమ్మూలో ఉన్నారని చెప్పి కనుక్కున్నారు. అప్పుడు జమ్మూ పోలీసులతోటి మన పోలీసులు ఇంటరాక్ట్ అయ్యి వారి సహాయంతోటి జమ్మూ పోలీసుల సహాయంతోటి రేపు ఉదయానికి మనం విజయవాడ తీసుకొస్తున్నారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 9 నెలలు తప్పిపోయిన పాప అంటే కనిపించకుండా పోయిన పాప 9 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయడం ద్వారా, ఆయన ప్రజావాణి కార్యక్రమంలో స్పందించడం ద్వారా 9 రోజులకే ఆ పాప దొరికిందండి. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు తన వారాయాత్ర చెప్పారండి. ఆయన చాలా మంది వాలంటీర్లు ఒక కార్యక్రమం వలన చాలా మంది తప్పిపోయారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ ఎందుకు మాట్లాడడం లేదు, హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదు, మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు మాట్లాడితే దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్ చేత కేసులు పెట్టించారండి. ఇప్పుడు ఏమంటారు ఈ యొక్క వైసీపీ పిచ్చి కుక్కలని ఏమంటాయో చెప్పాలి. మరి చూశారు కదా, దొరికింది కదా. అట్లాగే మిగతా వాళ్ళు కూడా దొరకాలని కోరుకుందాం మిస్ అయిన వాళ్ళందరికీ. కనుక ఏంటంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ కల్పించుకోవాల్సిన అవసరం లేదండి. నిజంగా నేను ఎందుకు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకినాడలో ఆయన ఈ పోలీసు వారిని అభినందించాడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తున్నారు, ఆ పోలీసు వారంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ప్రేమ, అభిమానం. ఆ పోలీసులంటే గౌరవం. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే మేము వస్తే పోలీసు వారి పని వారు చేసుకుంటే చాలు, చట్టం తన పని చేసుకుపోతుంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తే చక్కగా పని చేస్తారని చెప్పడానికి ఈ యొక్క కేసుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. వాళ్ళు సరిగ్గా పని చేయగలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిస్తే పొలిటికల్గా ప్రెషర్లు పెట్టి, దొంగ కేసులు పెట్టి, సిఐడి ఇది ఏమంటారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి వీళ్ళందరూ బ్యాచ్ అందరూ కలిసి దొంగ కేసు పెట్టడానికి పోలీసుల్ని అనవసరంగా వాడుతున్నారు. ఇది అలా కాకుండా ఇవాళ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగితే ఇలాగే ఎవరైనా మిస్ అయినా కూడా ఇమ్మీడియట్‌గా దొరుకుతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పింది కూడా ఇంకో వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎప్పుడైనా సరే ఇట్లా మిస్ అయిపోతే వెంటనే మీరు ఇమ్మీడియట్‌గా నియరెస్ట్ పోలీస్ కంప్లైంట్ చేయండి. ఎందుకంటే 24 గంటలు అంటే మన రాష్ట్రం దాటిపోవచ్చు. అలా కాకుండా మనకు అందుబాటులో ఉంటే ఇమ్మీడియట్‌గా మనం వాళ్ళని పట్టుకోగలుగుతాం. కనుక మీరు ముందుగానే ఇమ్మీడియట్‌గానే స్పందించండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. అప్పుడు రిజల్ట్ రాకపోతే మా దగ్గరికి మా జన సైనికులకి వస్తే వాళ్ళు టేకప్ చేస్తారని చెప్పారండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత మంచి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా నా వల్లే దొరికింది అమ్మాయి అని చెప్పకుండా పోలీసులు కష్టపడ్డారు. పోలీసులు స్విఫ్ట్ యాక్షన్ తీసుకున్నారు. వారు సరైన నిర్ణయం సరిగ్గా యాక్షన్ తీసుకున్నారు. సరిగ్గా తమ డ్యూటీ చేశారు కనుక ఇది సాధ్యమైంది. పోలీస్ శాఖని మనం పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి, పొలిటికల్గా మనం వాళ్ళ మీద
అథారిటీ చెలాయించకుండా వాళ్ళని వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిస్తే ఇటువంటి మంచి పనులు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకు చెప్తున్నా అంటే స్వల్ప సమయంలో అమ్మాయిని వెతికిపట్టినారు పోలీసులు. ఇది చాలా గొప్ప విషయం అండి. మీరు మీ బాధ్యతల్ని చక్కగా నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లాగే మీరు మీ యొక్క జనవాణి కార్యక్రమాన్ని, ప్రజావాణి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయండి సార్. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చక్కటి చక్కగా మీ పరిపాలనలో హాయిగా, ప్రశాంతంగా, సుఖంగా ఉంటారని నేను ఆశిస్తున్నానండి. చాలామంది ఇప్పటికి అనుకుంటున్నారు, ఇంతకాలం మనం తప్పు చేశాము, ఇటువంటి మంచి నాయకుని మనం ఎన్నుకోకపోవడం చాలా తప్పు చేసాం. ఇప్పటికైనా మంచి పని చేశాము అని అనుకుంటున్నారు సార్. ఈ యొక్క విజన్, మీరు చేసే మంచి పని నిస్వార్థంగా చేస్తున్న ఇటువంటి మంచి ఏ పనైనా సరే మీరు నిస్వార్థంగా ప్రజల కోసం అన్నారు. అలాగే చేయండి సార్. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇస్తాడండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు కారణ జన్ముడండి. మీరు ఎప్పటికీ కారణ జన్ముడే. నిజంగా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేమందరం చేసుకున్న పుణ్యం అండి మీరు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం పుట్టడం, ఇక్కడ మీరు గెలవడం, ఇలా ప్రజలకు సేవ చేయడం మా అదృష్టాన్ని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్.